జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయం కాంగ్రెస్కు బూస్టింగ్ ఇచ్చిన మాట వాస్తవమే, ఇది ఎవ్వరూ కాదనలేనటువంటి నిజం. అయితే బీసీలకు ఏ స్థాయిలో బూస్టప్ ఇచ్చింది అనేటువంటిది ఇప్పుడు ప్రశ్న. రాబోయేటువంటి రోజుల్లో బీసీలు రాజకీయంగా అత్యంత బలీయమైన శక్తిగా మారటానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయం తోడ్పడుతుందా? ఒకవేళ గనక అదే నిజమైతే రాజకీయ పార్టీలు బీసీలను తీసుకువచ్చి పెద్దపీట వేయటంలో తమ పంధాన్ని మార్చుకుంటారా? మార్చుకోకపోతే రాబోయేటువంటి రోజుల్లో బీసీల ఉద్యమ కార్యాచరణ ఎలా ఉంటుంది? అసలు రాజకీయ పార్టీలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఏం నేర్పింది అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. సీనియర్ రాజకీయ నేత అలాగే రాజకీయ విశ్లేషకులు రాజయ్య యాదవ్ గారితో. అన్న నమస్తే. అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎందుకంటే మీ కులం వ్యక్తి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలిచి తమ చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకున్నారు, తమ కళను నెరవేర్చుకున్నారు. చిన్న శ్రీశైలం యాదవ్ అన్న కుటుంబం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంతోనే స్టార్ట్ చేద్దాం. అనుకున్నారా ఇంత మ్యాసివ్ విక్టరీ వస్తుంది అని చెప్పి జూబ్లీహిల్స్లో? ఈ విక్టరీ వస్తుందని నేనైతే ఊహించిన. అంటే 5,000తో గెలుతానంటే నేను ఒప్పుకోలే. కంఫర్టబుల్ మెజార్టీతో గెలుతానని చెప్పాను. రెండు పార్టీలు వైఫల్యమైనాయి. దేంట్లో అంటే టికెట్ ఇచ్చుట్ల, వ్యక్తిని సెలెక్ట్ చేసుట్ల. బీసీ నినాదం ఒకప్పటి తెలంగాణ నినాదం కంటే బలంగా వీస్తాను. గ్రామాలల్లో కానీ ఎక్కడ కానీ ఏ చోట మాట్లాడినా అరే ఎన్ని రోజులు రా ఇంకా మనం అనగబడి ఉండేది. మనోడు ఒక్కసారన్నా ముఖ్యమంత్రి కావద్దా, మనోడు ఎమ్మెల్యే కావద్దా అనే కళ ఇయ్యాడిది కాదండి. నేను 1983లో ఫస్ట్ టైం సంగమరెడ్డి సత్యనారాయణ మంత్రి అయినాడు. మంత్రిని ముట్టుకోవచ్చు నచ్చిన నేను. ఓకే. అప్పటి వరకు ఎస్సీ ఎస్టీలు తప్ప ఎమ్మెల్యేలుగా ఎవరు ఎలక్ట్ కాలే. బీసీలు అనేతోళ్ళు ఎమ్మెల్యేలుగా చూడలే నేను. ఒక్కసారి ముట్టుకోవచ్చు అని పట్టు లాల్చి తోడుకొని వచ్చి కవలించుకున్న సతనం. అంటే 83లో ఎన్టీ రామారావు రెవల్యూషన్లల్లో బీసీ నినాదం పైకి వచ్చింది. అనేక మంది ఎమ్మెల్యేలై, అనేక మంది మంత్రులైన. అవును. ఆనాడు ఆర్థిక మంత్రి సంగమరెడ్డి సత్యనారాయణ గారు మంత్రి, అనేక మంది బీసీ మంత్రులై. ఆనాటి నుంచి బీసీలను మనం కొద్దిగా గొప్ప చూస్తాను. కానీ ఆ బీసీ నినాదం అనేది మూలకు పడ్డ నినాదం ఇవాళ జూబ్లీహిల్స్తో పైకి లేచింది. జూబ్లీహిల్స్ మాదిరిగా హిమాలయ పర్వత శ్రేణి అంతా ఎదగడం జరిగింది తెలంగాణలో. ఈ బీసీ నినాదాన్ని ఇష్టం లేకున్నా పార్టీలు కష్టమైన ఒప్పుకోవలసిన రోజు వచ్చింది. ఇది సంతోషం. ఈ సంతోషం నా ఓటునికి. ఎందుకంటే ఇష్టం లేదే పార్టీకి, కష్టమైనా ఒప్పుకోవలసిన రోజు అయితే వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజలల్లో పలుకుబడి లేని స్థితి, ఆల్ ఇండియాలో వెలిసిపోయే స్థితి. ఆల్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీని కనగంట జయిస్తలేదు ప్రజానికం. అటువంటిది ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో సెలక్షన్ తెచ్చిపెట్టిన మార్పు. ఈ సెలక్షన్ను కొద్దో గొప్ప నిలుపుకోవాలనుకుంటారు రేవంత్ రెడ్డి గారు. నిలుపుకోవాలనుకుంటే మా యాదవ కమ్యూనిటీలో ఇప్పటి వరకు మంత్రి పదవి లేదు. పోయినసారి మంత్రి ఉండేది, తెలుగుదేశంలో 2 మంత్రులు ఉండేది. ఎప్పటికీ అనేక రోజులు కూడా మా వాళ్ళు మంత్రి పదవులు ఉండేది. కాంగ్రెస్ పార్టీలో రఘువీరెడ్డి యాదవ్ మంత్రి ఉండే. కానీ మొట్టమొదటిసారి మంత్రి పదవి లేదు. నవీన్ యాదవ్కు మంత్రి పదవి ఇస్తే హైదరాబాదులో భుజబలము, అంగబలము, అర్ధబలం ఉన్నటువంటి కమ్యూనిటీకి యావత్ తెలంగాణలో, ఉత్తరప్రదేశ్లో కూడా లేదు మా అంత జనాభా, బీహార్లో కూడా లేదు జనాభా. వాళ్ళు రాజకీయాలలో ఉన్నారు కానీ జనాభా పరంగా ఇంత జనాభా లేదు, తక్కువ ఉంటుంది. కానీ నవీన్ యాదవ్ ఒక బొడ్రాయివత్గా అవుతాడు కాబట్టి మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని నా విజ్ఞప్తి. రేవంత్ రెడ్డి గారికి నా విజ్ఞప్తి, డిమాండ్ కూడా, ఒక సీనియర్ మ్యాన్గా డిమాండ్ కూడా. ఇక ఇంకేమైనా అడుగుతారా? నేను చెప్పనా?
మీరే చెప్పండి. ఇక రెండు రాజకీయ పార్టీలు నేర్చుకోవాల్సింది ఏంటంటే జూబ్లీహిల్స్ ఎన్నికతోటి ఇది ఆగదు. ఇప్పుడు కేటీఆర్ గారు రెఫరెండమే అన్నాడు. 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలకు పోయినాయి నీ వాళ్ళు. ఒకవేళ రెఫరెండమే అంటే నీ మొత్తం ఎమ్మెల్యేలతోని రాజీనామా చేయించు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు. వాళ్ళు ఇజ్జత్కైనా వాళ్ళు పోయిన వాళ్ళు రాజీనామా చేయాల్సి వస్తుంది. ఇద్దరైతే చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇజ్జత్కైనా వాళ్ళు మిగతా వాళ్ళు చేయాల్సి వస్తుంది. ఆనాడు మీ నాన్నగారు ఉప ఎన్నికల ద్వారానే పార్టీని ప్రజలకు లేపిండు. ఓటమి కావచ్చు, గెలుపు కావచ్చు, కానీ నినాదం నానింది. తెలంగాణ నినాదం నాని తెలంగాణను తెచ్చిపెట్టే దిశ కనుక పోయింది. నీ పార్టీ దిద్దుకోవాలనుకున్నా, నువ్వు దిద్దుకోవాలనుకున్నా, ఇప్పుడు కేటీఆర్ మాటే నడుతుందని నేను అనుకుంటాను. కానీ కేటీఆర్ పార్టీ హితవు కనుక కోరేది ఉంటే నువ్వు అందరితో రాజీనామా చేయించి మీ బావైన హరీష్ రావును వర్కింగ్ ప్రెసిడెంట్ చేయి, లేకపోతే ఒక బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయండి. మీ కన్సర్న్ల నుంచి ఎటు పోదు పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఇవాళ ఎవరు? ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్. ఇవాళ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ బీసీ. కానీ రేవంత్ రెడ్డి కన్సర్నాల్లో ఉంటుందా పార్టీ? ఆయన కన్సర్నాల్లో ఉంటుందా? హైకమాండ్ కన్సర్నాల్లో ఉంటుంది. హైకమాండ్ అండ్ రేవంత్ రెడ్డి, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి. అక్కడ ఎవరన్నా నువ్వు ఎస్సీ ప్రెసిడెంట్ చేసిండు, కానీ రాహుల్ గాంధీ నిన్ను సోనియా గాంధీని విడిచిపెట్టి పోతాడు ఆయన. ఖర్గే గారు పోతారా? అందుకనే మీరు ఆ పేరు తెచ్చుకోండి. కనీసం రాబోయే రోజులలో రెండు పార్టీలకు కూడా నేను ఇతవు చెప్పేది ఏంటంటే, బీజేపీకి కూడా మీకు 35% ఓట్లు ఇచ్చింది కదా పార్లమెంట్ ఎన్నికలల్లో. 35% ఓట్లు ఇచ్చింది కదా. 8 మంది పార్లమెంట్ మెంబర్లను ఇచ్చిండ్రే అంటే 60 స్థానాలలో మీకు మెజార్టీ చూపెట్టింది కదా. దాన్ని ఎందుకు ఓన్ చేసుకోలేకపోతాను? పాత నాయకత్వమే కావాలనుకున్నారు కదా. పరిషత్తులో పెరిగిన ఆయనే కదా ప్రెసిడెంట్ చేసుకున్నది. అంతే. నీకు 8 మంది పార్లమెంటు మెంబర్లలో నీకు 6 పరాయి పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే కదా. 8 మంది అసెంబ్లీ మెంబర్లలో 8 వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కదా. లక్ష్మణ్ గారు రాజ్యసభ మెంబరు, ఆల్ ఇండియాకు ఎన్నికల కమిషన్, ఆయన ఎన్నికలు చేసేటువంటి వ్యక్తి ఆల్ ఇండియాకు. ఈ ఊళ్ళే బూడిది, నువ్వు పుట్టిన ఊళ్ళే బూడిది. డిపాజిట్ సోక్త అవుతుందా? ఇక్కడ దత్తాత్రేయ గారు ఇక్కడ 2 సార్లు పార్లమెంట్ మెంబర్ కదా. ఆయన బిడ్డకిత్తే ఏమైంది? ఒక బలమైన బీసీ నాయకునికి ఏమైంది? అవును. కిషన్ రెడ్డి గారు దత్తాత్రేయ గారి శిష్యుడే కదా. ఇవాళ దేశంలో అత్యున్నత పలుకుబడి కలిగిన దానికి కదా మంత్రిత్వ శాఖకు నువ్వు వహించేది. ఇవాళ డిపాజిట్ 25,000 ఆనాడు వచ్చే, 15,000 16,000 ఈనాడు వచ్చే. ఏమని ముఖం పెట్టుకొని పోతారు బయటికి? మీ స్వార్థం కింద ఈ ఓతరం ఇంకెన్ని రోజులు నలగాలే? ఒక్కసారి ఆలోచించుకోవాలి. నాయుడు గారు ఆనాడు మీరు తెలంగాణను రానియలేదు. మీరు రానియనందుకే 1,200 మంది ప్రాణాలు కోల్పోయిన్లు. అనవసరంగా కేసీఆర్ కుటుంబం ఇళ్ళకి వచ్చి ఈ తెలంగాణ సొమ్మునంతా దోసుకు తిన్నదనే పేరు వదన ఉన్నది. మీ వలనే కదా ఇవాళ ఎంఐఎం పార్టీ మీ ప్రాప్తం ఏం కదా, మీరు చేయబట్టే కదా ఎంఐఎం పార్టీ ఇక్కడ నిలబడ్డది. ఆయన బద్దం బాలన్న గెలిచినోడే కదా. 10,000తో ఓడిపోయినోడు బద్దం బాలన్న నెక్స్ట్ టైం 2 గాలు మొక్కినా నువ్వు టికెట్ ఇడిచిపెట్టలేదే. నువ్వు 2 సార్లనే కదా అసెంబ్లీకి నిలబడ్డది, గెలిచింది. నువ్వు 4 సార్లు కర్ణాటక నుంచి నామినేట్ అయినావు కదా రాజ్యసభకు. నువ్వు ప్రజానాయకునివా? నువ్వు ప్రజల కష్ట సుఖాలు తెలుసుకునివా? ఇవాళ కూడా సైలెంట్ కుట్టలేవు కదా నువ్వు. ఇవాళ ఈనాడు రామోజీరావును పొగుడుతాను, చంద్రబాబు నాయుడు ఆనాడు ఏమేం చేసిండో పొగుడుతాను, ఎన్టీ రామారావు ఏం చేసిండో పొగుడుతాను, నీ జీవితం గురించి కూడా చెప్తాను.
మరి బీజేపీ జీవితం గురించి చెప్పవా? ఇప్పుడు మా దగ్గర జంగారెడ్డి గారు 60 ఏళ్ళ గెలిచాడు, జ్యోతి గుర్తుతో 60 ఏళ్ళ గెలిచాడు, రైతునాగర్లు గుర్తుతో 78లో గెలిచాడు. దాని తర్వాత బీజేపీ కమలం గుర్తుతో 83లో గెలిచాడు. అటువంటి ఆయన నువ్వు గవర్నర్ కానియలేదే. నువ్వు కేంద్రంలో చక్రం తిప్పినప్పుడు తెలంగాణ కానియపోతివి, సీనియర్లను దొక్కి పెడితివి. ఇదంతా చెప్పవా? 100 ఏళ్ళే కదా బతికేది. ఎవడైనా 100 ఏళ్ళే కదా బతికేది. 100 ఏళ్ళ కంటే ఎక్కువ బతుకోవు నాయుడు గారు. దయచేసి చెప్పండి, ఎందుకు తెలంగాణలో రాజ్యం ఎందుకు డెవలప్ అయితే లేదు? నువ్వు హైదరాబాద్లో ఉంటావు కదా, అందరిని పిలిచి ఎందుకు మాట్లాడవు? అనేక విషయాల మీద నీకు అవగాహన ఉన్నోనివే కదా నాయకునివి. నువ్వు ఆల్ ఇండియాలో చక్రం తిప్పగలిగిన నాయకునివే కదా. ఈ ఒక్క తెలంగాణలో నీ ప్రాణం ఉండంగా తెలంగాణలో ప్రభుత్వం అత్తే నయం కదా. నా పోటువంటి సామాన్యుని నేను కలగంటానే. ఒక్కసారి ముఖ్యమంత్రిని చూసిపోవాలనుకుంటాను నేను. ఆ ముఖ్యమంత్రి నా శివను మోత్తే మంచుకున్నాను కలగంటానే నేను. నీకెందుకు అత్తలేదు? నీకు ప్రతిష్ట పోయినావు కదా, నువ్వు భారత ఉపరాష్ట్రపతి దానికి పోయినావు కదా, నువ్వు సరిచేస్తే సరికాదా? ఎందుకంటే ఎవరైనా దిద్దుకోవాలండి. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా తెలంగాణ తెచ్చిండు. తెలంగాణ తెచ్చినప్పుడు నా వారసులు ఎవరు రారన్నాడు. నేను తొలి ముఖ్యమంత్రి దళితున్నే చేస్తానన్నాడు. ఆనాడు ఆయన పేదరికమే వెంబడాడింది. పేదరికం వెంబడించిన ధైర్యం వీడలే. కొట్లాడిండు తెలంగాణ కోసం. కొట్లాడిండు, తెచ్చిండు. తెచ్చేందుకు అనేక పార్టీల సహకారం కూడా తీసుకున్నాడు. ఆనాడు బీజేపీ సహకారం బ్రహ్మాండంగా ఉండే. సుష్మా స్వరాజ్ నువ్వు బిల్లు పెడతావా, నేను బోర్డు శిరోముండనం చేసుకొని పార్లమెంట్ ముందట నిరాహార దీక్ష చేయనా అని పట్టుబడితే ఆనాడు సోనియా గాంధీ గారు మీరు నా పార్టీ నాకు పొగబాంబులు ఎత్తాను సుమా, మీరు సపోర్ట్ చేస్తానంటే మేము బిల్లు పెడతామని చెప్పి ఆనాడు నేను కేసీఆర్ గారి దగ్గర ఉన్నా. అన్నా మీరు పోరాదులే అన్నా, నేను ఒక్క పోషిగాన్ని, నేను ఊగితే ఊదు లేవది పీరు కాలేదు, ఊదు పొగరాదు పీరు లేవది, కాబట్టి సుష్మా స్వరాజ్ గారు కొట్లాడతాను. ఆ సుష్మా స్వరాజ్ విగ్రహం పెట్టదే బీజేపీ ఇక్కడ. ఆ సుష్మా స్వరాజ్ పేరు ఒక్కసారైనా దలవరే. బాధ అనిపిస్తుంది నా బోటోనికి, బాధ అనిపిస్తుంది. తెలంగాణలో మొత్తం బీజేపీ ఆమె చిన్నమ్మని పిలుచుకుంటారు కదా, చిన్నమ్మ అని పిలుచుకుంటారు. ఇవాళ ఈయన మన ముఖ్యమంత్రి గారు కూడా చిన్నమ్మ అన్నాడు. సోనియా గాంధీ బొమ్మ పెడతానంటాడు. నేను ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తానా, సోనియా గాంధీ బొమ్మతో పాటు నువ్వు చిన్నమ్మ బొమ్మ కూడా పెట్టు, సుష్మా స్వరాజ్ బొమ్మ కూడా పెట్టు. నేను సామాన్యుని వరంగల్లో పెడదాం అనుకుంటానా, నేను సామాన్యుని బిచ్చం ఎత్తైనా వరంగల్లో పెట్టాలనుకుంటానా. మా నాయకులందరినీ కలుపుకొని మీరు పెట్టండి, ట్యాంక్ బండి మీద పెట్టండి. ఎందుకంటే తెలంగాణ 1000 ఏళ్ళ బానిసత్వం, 77 ఏళ్ళ స్వాతంత్రంలో గోసపడ్డది, ఎట్టి చాకిరి చేసింది తెలంగాణ ప్రజానికం. రజాకార్ల దౌర్జన్యానికి బలైంది తెలంగాణ ప్రజానికం. ఎన్నో అష్ట కష్టాల పడ్డది ప్రజానికం. గోర్లు వీకేసిండ్లు, స్త్రీల మానభంగాలు చేసిండ్రు. ఈ తెలంగాణ ప్రజానికం యొక్క విముక్తి కావాలంటే, నిజమైన విముక్తి కావాలంటే, ఏ దోపిడీకి గురైన వర్గాలు రేపు ముఖ్యమంత్రిత్వం వహిస్తారో ఇంకా నిజమైన తెలంగాణ ఇంకా రాలేదు. ఆ నిజమైన తెలంగాణ కోసం ఇవాళ బీసీ నాయకులు మా వాళ్ళందరూ ఎన్ని సంఘాలు ఉన్నాయో తెలియదు నాకు, చాలా సంఘాలు ఉన్నాయి. మీరు నడుం కట్టండి, చట్టసభలో సీట్లు కావాలని కొట్టాడండి. మనం సర్పంచ్ల కోసం, ఎంపీటీసీల కోసం, జడ్పీటీసీల కోసం వద్దయ్యా, మనం గెలుస్తాను. మీరు లెక్క చూసుకోండి, మనం గెలుస్తాను. ఎందుకంటే బీసీలు గ్రామాలల్లో ఓసీలు లేరు. వాళ్ళందరూ ఎమ్మెల్యేల కోసం, ఎంపీల కోసం, రాజ్యసభ మెంబర్ల కోసం, ఎమ్మెల్సీల కోసం కాసుకొని ఉన్నారు ఇక్కడ. అందుకనే మనకు చట్టసభలలో సీట్లు కావాలని దయచేసి మీరు కొట్లాడండి. కాబట్టి రాబోయే రోజులు బీసీ రాజ్యం ఎవ్వరు ఆపినా ఆగది తెలంగాణలో. ఇవాళ ఈ 2 పార్టీలకు కూడా 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వరకు ఉన్న యువకులందరూ డైరెక్ట్ మోడీ కనెక్ట్కి వెళ్ళిపోయారు. వాళ్ళు హిందూ బీజేపీ, కానీ పాపం వాళ్ళకు లీడర్ లేడు.
గ్రామీణ లీడర్ లేడు, వాడికి సర్పంచ్కి నిలబడుతూ లేడు, వాళ్ళను పోలీస్ స్టేషన్ పోతే ఆదుకున్నతోడు లేడు, వాళ్ళను పోలీస్ స్టేషన్ పోతే పోయేతోడు లేడు. కానీ సెకండ్ లీడర్షిప్ బీజేపీ టీఆర్ఎస్కి ఉన్నది. టీఆర్ఎస్ కూడా ఆలోచించుకోవాలి, బీజేపీ కూడా ఆలోచించుకోవాలి. ఈ రెండు పార్టీలు కూడా ఆలోచించుకొని రాబోయే రోజులలో మీ తప్పిదం వల్లనే తెలంగాణలో కాంగ్రెస్ ఉంటుంది. కాంగ్రెస్కి సంస్థాగతంగా బలమేం లేదా? మొన్న కేసీఆర్ ఓడిపోయిండు, కాంగ్రెస్ గెలవలే, అంటే రేవంత్ రెడ్డి గెలవలే. రేవంత్ రెడ్డి ఢిల్లీని మేనేజ్ చేసుకొని ముఖ్యమంత్రి కాగలిగాడు. ఆయన పాపం నిజాయితీగా చెప్తాడు, నేను 150 రూపాయలతోటి ఇక్కడికి వచ్చిన, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నమ్ముకున్నా చెప్తాడు. ఆయన నిజంగా చెప్తాడు, నిజాయితీకి నేను సల్యూట్ చేయాలి. ఎవరమైనా మనం ఒప్పుకోవాలి. ఆయన వ్యాపార విలువలు తెలిసినోడు, వ్యాపార గేమ్ తెలిసినోడు, తెలిసి ఆయన వ్యాపారంతో ఢిల్లీని తిప్పుకున్నాడు. ఇక్కడ సీనియర్స్ ఉండగా కూడా ఆయన ముఖ్యమంత్రి కాగలిగాడు. ఎస్, ఆ జీలు ఉండాలి. నేను ఆయనకు ఇంకో విజ్ఞప్తి కూడా చేస్తాను, నీకు రాహుల్ ఖాన్ దగ్గర పలుకుబడి ఉన్నది, దయచేసి ఆయనతో చట్టసభలలో సీట్ల కోసం కొట్లాడవని చెప్పండి, బిల్లు పెట్టవనండి. స్వతంత్ర భారతదేశంలో 3 సార్ల ప్రధానమంత్రి బీసీ ముఖ్యమంత్రి అయ్యిండు. కాబట్టి ఇది సరైన సమయం. మాకు 42% చట్టసభలలో ఇక్కడ ఈ దిక్కువెన్ల ఈ సర్పంచ్ వీటిలో వచ్చేది ఏం లేదు, మేము గెలుతాను. కాబట్టి మీరు చట్టసభల కోసం కొట్లాడండి. మీరు పేరు ప్రతిష్ట, ఒక పులి కూర్చున్న తాజ్మహల్ లాంటి సెక్రటరియట్లో నువ్వు కూర్చుంటాను, నీ యొక్క కళ గొప్పదే, ఇది కూడా నెరవేర్చు. ఆల్ ఇండియాలో నీకున్న పలుకుబడిని ఉపయోగించు. బీజేపీ ఒకవేళ పెట్టకపోతే బీజేపీ బదనం అవుతుంది, బీజేపీ బదనం అవుతుంది. వాళ్ళు ఖచ్చితంగా ఆమోదిస్తారు. వాళ్ళు సువిశాలమైనటువంటి మధ్యప్రదేశ్కు బీసీ ముఖ్యమంత్రి చేసిండ్రు, ఇవాళ హర్యానాకు బీసీ ముఖ్యమంత్రి చేసిండ్రు, ఇవాళ ఒరిస్సాల ఎస్టీ ముఖ్యమంత్రిని చేసిండ్రు. ఒక తరుణం అయితే ఆసన్నమైంది, ఇదివరకు బానిసత్వంలో బతికినటువంటి బీసీలకు, దళితులకు రాజ్యాధికారంలో భాగం వస్తుంది. పాపం కనిశ్రామ్ గారు పెద్ద ఇబ్బందే పడి ప్రాధేయపడ్డాడు, రాలేదు. యాదవ దయం కూడా ఇబ్బంది పడ్డరు, కానీ రాలేదు. ఇవాళ మంచి రోజులు వస్తాయి. ఈ మంచి రోజులల్లా మీరందరూ కూడా అనేక రోజుల నుంచి ఈ 77 ఏళ్ళ స్వాతంత్రంలో అధిక భాగం పరిపాలించింది అప్పర్ క్యాస్టే కదా. ఒక్కసారి మాకు విడిచిపెట్టరాలి, విడిచిపెట్టకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టైనా మేము గుంజుకుంటాం. ఈ విషయాన్ని మర్చిపోకండి. 2 ప్రశ్నలతో ఈ టాపిక్ ముగిస్తాను రాజన్న. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో బీసీలు మొత్తం ఏకతాటి మీదకి వచ్చినట్టే అని చెప్పి భావిస్తున్నారా, లేకపోతే ఇంకా చేయాల్సిన కసరత్తు బీసీలలో ఐక్యత తీసుకురావడానికి, ఐకమత్యం తీసుకొని రావడానికి ఇంకేదైనా గుళికలు ఏమైనా వేయాలా? బీజేపీ పార్టీ అన్ని రాష్ట్రాలలో అప్రాధికంగా పరిపాలిస్తుంది. ఈ రాష్ట్రం మీద అధిష్టాన వర్గం దృష్టి పెట్టాలి. ఓకే, ఏం తక్కువ ఉన్నదో సరిచేయాలి, ఏం తక్కువ ఉన్నదో సరిచేయాలి. పోయినసారి మీరు మాకు మెజారిటీ వస్తే బీసీ ముఖ్యమంత్రి చేస్తామన్నారు, మిమ్మల్ని నమ్మలే అన్నాడు. మీకు ఓటేస్తే మురిగిపోద్దేమని అనుకున్నారు, కానీ ఇవాళ నమ్మే స్థితిని మీరు నిర్మాణం చేసుకోవాలి. మీకు ఎమ్మెల్యే క్యాండిడేట్స్ తక్కువ ఉన్నారు. ఇతర పార్టీలో ఉన్నటువంటి యోగ్యులను కానీ న్యూట్రల్స్ని కానీ మధ్యవర్తులను కానీ విద్యావంతులను కానీ సమాజ సేవకులను కానీ మీరు ఏరండి, ఏర్పెట్టండి. అనేక సంవత్సరాల నుంచి అనగబడ్డ తెలంగాణకు స్వేచ్ఛనివ్వండి. ఫస్ట్ నేను అధిష్టాన వర్గాన్ని బీజేపీని కోరుతాను. టీఆర్ఎస్ మీ పని అయిపోయింది. మీ గౌరవం దక్కాలంటే, మీ లీడర్షిప్ని ఎంత కొంతగా తగ్గించుకోవాలంటే పొత్తుంటారా లేకపోతే విలీనం అవుతారా మీరు కూడా ఆలోచించుకోండి. కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు తక్కువ ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే ఆల్ ఇండియాలో ఎక్కడున్నది? కర్ణాటక రేపో మాపో గోయింద కొడుతుంది. ఉంటే ఇక దాని పనే అయిపోతుంది, మళ్ళీ ఎన్నికల వరకన్నా అయిపోతుంది. కాబట్టి అన్ని రాష్ట్రాలలో కూడా ఇవాళ వాళ్ళు పశ్చిమ బెంగాల్నే కైవసం చేసుకోవాలని అనుకుంటాను. ఎంతో కొంత సక్సెస్ అవుతారు కావచ్చు. పోయినసారి సక్సెస్ రేట్కి వచ్చిండ్రు, కానీ పరిపూర్ణం కాలేదు. ఆమె పరిపాలన అయితే అంత సౌఖ్యంగా లేదు. ఒక స్త్రీమూర్తి 3 సార్లు పరిపాలించింది. స్త్రీలమైన
అత్యాచారాలు జరుగుతున్నాయి, స్త్రీలు తలవంచుకునే రోజు వస్తుంది. తల్లి ఇంకెందుకమ్మా ఈ దౌర్జన్యాలు జరుగుతుంటే చూస్తాను. బంగ్లాదేశ్ ముస్లింలు వచ్చి ఇక్కడ ఉన్న స్త్రీలను చెరబడతా అంటే నువ్వు ఎట్లా సంతోషపడతావు? నువ్వు ఎట్లా స్త్రీ జాతికి అవమానం తెలుస్తలేవా? కాబట్టి ఈ రోజులు ఎన్నో రోజులు ఉండయి. ఆల్ ఇండియాలో కూడా మంచి పరిస్థితి నిర్మాణం అవుతుంది. ప్రపంచంలో మన గౌరవం పెరుగుతుంది. ఆర్థిక వ్యవస్థలో కూడా మనం 3rd స్థాయికి చేరుకుంటాను. ఇప్పుడు 4వ స్థానంలో మనం చేరుకున్నాం. ఎన్నడైనా ఈ ఒకడు బంగారం రత్న మాణిక్యాలు ఉన్నటువంటి భారతదేశానికి మళ్ళా తిరిగి అదంతా వాపసు అవుతుంది. మన పిల్లలు తేజవంతులవుతాను. అమెరికా కంటే మన పిల్లలు ఇక్కడ అత్యున్నత స్థానంలో బతికేటువంటి రోజులు వచ్చినాయి. కాబట్టి రాజకీయాలు కూడా దాన్ని సహకరించాలని నా విజ్ఞప్తి. ఒకవేళ కనుక బీసీల నాడిని రాజకీయ పార్టీలు పట్టుకోలేకపోతే ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ మేము ఆ రూట్లోనే ఉన్నామంటోంది. ఇక మీరు అన్నట్లు తేల్చుకోవాల్సింది బీజేపీ, బీఆర్ఎస్, ఇతర పార్టీలే. ఒకవేళ కనుక తేల్చుకోకపోతే ఏంటి పరిస్థితి? ఖచ్చితంగా బీసీ రాజ్యం అవుతుంది. ఖచ్చితంగా ఈసారి బీసీ రాజ్యం అవుతుంది. పార్టీలు కూడా ఆ పొరపాటు చేస్తాయని నేను అనుకుంటలేను. పార్టీలు కూడా ఆ పొరపాటు చేస్తుందని నేను అనుకుంటలేను. చెయ్యొద్దు కూడా. ఇన్నాళ్ళు మీరు పరిపాలించింది, ఇన్నాళ్ళు మీరు అనుభవించింది చాలదా? చెమట మాది కదా, క్షేత్రం మాది కదా, భూమి మాది కదా, జనాభా మాది కదా. వెలుమలు ఎంత శాతం ఉంటారు, రెడ్లు ఎంత శాతం ఉంటారు, అంత వాటా తీసుకోండి మీరు. అంత శాతం వాటా మీరు తీసుకోండి, న్యాయమైన వాటా మీరు తీసుకోండి. కానీ అగ్రభాగంలో ఉండేటువంటి మా వర్గాలకు అవకాశం ఇవ్వండి. ఒక్కసారి చరిత్ర క్షమించచ్చుమా? ఎవరికైనా క్షమించదు. అలెగ్జాండర్ ప్రపంచాన్నే జయిస్తాననుకున్నాడు, కానీ భారతదేశం కచ్చి నిజం తెలుసుకున్నాడు. అందుకనే ఈ భారతావనిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం. ఇవాళ బీహార్ను ఒక్కసారి తలుచుకుంటే అత్యంత ఎక్కువ సీటు గెలిచింది బీజేపీ, కానీ మళ్ళా మాజీ ముఖ్యమంత్రినే ముఖ్యమంత్రి చేసింది. అందుకనే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆలోచించుకునే రోజు వచ్చిందని నేను అనుకుంటాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాజన్న. థ్యాంక్ యూ.